మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పసుపు కుంకుమ పథకం ద్వారా డాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ, ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు 10 రెట్లు పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుండగా సోమవారం దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సీతారాఘవరావు కురిచేడు మండలంలోని బోధనంపాడులో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే రాబోయే ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును చేయాలని, అలాగే దర్శి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ప్రజలను మంత్రివర్యులు కోరారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను, పెన్షన్లను మంత్రివర్యులు సీతారాఘవరావు అందజేశారు. ఆ తదుపరి మంత్రివర్యులను నాయకులు సత్కరించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మహిళా ప్రపంచం. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని మీరు కూడా ఆలోచించాలి. ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంత అభివృద్ధి చేసి ఒకప్పుడు మీ ఊళ్ళో రోడ్లు లేవు, 2 కోట్ల రూపాయలతో రోడ్లు ఇచ్చారు. ఇంకా కూడా ఇప్పుడే అడుగుతున్న కోటయ్య రామాయణాన్ని ఇంకా రోడ్లు ఏమైనా కావాలా అంటే చాలా వరకు అయిపోయినాయి అన్నారు. ఉన్నా కూడా ఇస్తాను. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాలన్నారు మీ ఊరికి, అది కూడా నేను పూర్తి చేస్తాను హామీ ఇచ్చాను. దగ్గర 90 కోట్ల రూపాయలు అవుతుంది. మీ ఊరికి లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చి భవిష్యత్తులో సాగుకి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత కూడా తీసుకుంటాను. సభాముఖంగా ఆదరిస్తాను. ఏ నాయకులు 10 సంవత్సరాలు పనిచేస్తారు ఎమ్మెల్యేలు, అక్కడ ఎవరు పనిచేయాలి. నేను కులాలు పార్టీలకు అతీతంగా పనిచేశా, అందరినీ సమానంగా చూసా. ఎక్కడ ఇబ్బందులు పెట్టా, ఎక్కడ పోలీసులు మీ ఊరికి వస్తే ఒప్పుకునేవాడు కాదు. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం ఏదైనా చెప్పేది తప్ప మిమ్మల్ని తీసుకెళ్లి లోపల పెట్టమని ఏ రోజు కూడా నేను చెప్పలా. నాకు అవసరం లేదు. శాంతి భద్రత ముఖ్యం. పార్టీలకు అతీతంగా పనిచేశాను. అట్లా చేపట్టి ఈరోజు మీకు పెన్షన్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇచ్చాం, లోన్లు ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. ఏ మానవుడి కానీ ప్రజాస్వామ్యంలో కోరుకునేది ఇది 3. ఆ 3 నేను చేస్తున్నాను. 3,000 కోట్ల రూపాయలు దర్శి అభివృద్ధికి తీసుకొచ్చాను. ఈ రోజు మీ పక్కనే ఒక ఇంటర్నేషనల్ ట్రైనింగ్ స్కూల్ 30 కోట్లతో కడుతున్నారు. దర్శిలో పార్క్ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, సెంట్రల్ లైటర్ కానీ, పైప్స్ అగ్నిమాపకంతరం కానీ, అనేక రకాలుగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, పక్కనే దొనకొండలో కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఇవన్నీ తీసుకొచ్చాం. ఈ రోడ్డు కూడా మనం ఇప్పుడు 15 కోట్లతో శాంక్షన్ చేయించాం. ఇది కూడా డబుల్ రోడ్డు అయిపోతున్నాం. దర్శి దాకా అన్ని కూడా పూర్తి చేశాం. మీకు 10 సంవత్సరాలలోగా 20 సంవత్సరాలు ఎమ్మెల్యేలు చేస్తే ఒక తట్ట మట్టి కూడా ఇచ్చిన పాపాల పోల. ఈ రోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పార్టీలు మనకు వద్దండి. ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడో ఆ మంచిని గౌరవించండి. ఇంకా అభివృద్ధి జరుగుద్ది. దానికి మీరు సహకరించాలి. ఈ రోజు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ అధికారంలో రావాలి. ఇన్ని కార్యక్రమాలు చేపట్టాం. ఎవరు కూడా మీ గురించి ఆలోచించాల. మహిళల గురించి ఈ రోజు మహిళల గురించి ఆలోచించి తోబుట్టులకు 10,000 రూపాయలు ఆదుకుంటున్నారు. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారిని రాబోయే 2-3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలి. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావాలి. ఈ మహిళలందరూ కూడా చప్పట్ల ద్వారా ఇక్కడ కొడితే అమరావతికి ఉన్న ముఖ్యమంత్రి గారికి మీ చప్పట్ల ధ్వనిని పెట్టాలని మీ అందరూ కూడా చప్పట్లు కొట్టమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.